ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సర కాలంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి, ఆ పార్టీ నాయకుల బరితెగింపులు, ఆకృత్యాలు, విచ్చలవిడితనం, భవిష్యత్తులో అధికారంలో వచ్చే వాళ్ళకు పెద్ద పెద్ద రెఫరెన్స్‌లు, పెద్ద పెద్దటువంటి మరికొన్ని దారుణాలు చేయడానికి వీళ్ళు మంచి లీడ్స్ ఇస్తూ పోతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఒక్కొక్కటి తలుచుకుంటే. మొన్నటికి మనం చూసాం. శాతవాహన కాలేజ్, విజయవాడ నడిబడి ఉన్న శాతవాహన కాలేజ్ ఆ ప్రిన్సిపాల్, అంటే ఓనర్లు కూడా వాళ్ళే సంస్థ, ఆ ప్రిన్సిపాల్ని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కిడ్నాప్ చేశారు అని, కిడ్నాప్ చేసి బంధించి సంతకాలు పెట్టమన్నారు అని, దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంత పెద్ద ఇష్యూ జరిగాయి. బయటకు వచ్చినటువంటి ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడి నన్ను సోన్స్ ఎమ్మెల్సీ కిడ్నాప్ చేశారు అని చెబితే, కిడ్నాప్ చేశారని ఉలుకు లేదు పలుకు లేదు, అసలు అడిగిన వాళ్ళే లేరు. ఒక ప్రిన్సిపాల్ వచ్చి 150 కోట్ల ఆస్తి వివాదానికి సంబంధించి ఎమ్మెల్సీ కిడ్నాప్ చేశారని అంటే, అధికార పార్టీ ఎమ్మెల్సీలు అయితే కిడ్నాపులు చేసేయచ్చా? ఒక్కరు కూడా అసలు ఏంది అని అడిగిన వాళ్ళు లేరు. మరి పోలీసులు ఏం చేయట్లేదు కదా. ఇంకా నెక్స్ట్ ఏం చేశారు? ఇది జరిగిన 2-3 రోజులు కాకముందే అక్కడ క్లాసులు జరుగుతున్నాయి, పిల్లల రికార్డ్స్ ఉన్నాయి, విద్యార్థులు ఇప్పుడు సెలవులేమో ఉన్నట్టున్నాయి, విద్యార్థుల రికార్డ్స్ ఉన్నాయి. ఎవరో పోయారట ప్రొక్లైనర్లు తీసుకొని దాని కాలేజీ కూల్చేశారట. కూల్చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు పోయిందట. హుటాహుటిన పోలీసులు పోయారట. కూల్చేశారు. చాలా కూల్చేశారు. బిల్డింగ్లే విద్యార్థుల రికార్డ్స్ కానీ కూల్చిపోతులేని పోయినాయట. ఎంత హైలైట్ అయ్యా. మొన్న కిడ్నాప్ చేశారన్నారు. ఏం కిడ్నాప్ చేస్తే ఎవరు అడిగేది ఉంది? ప్రొక్లైనర్లు తీసుకెళ్ళి కాలేజీ బిల్డింగ్లే కూల్చేశారు. ఎవరో బోయపాటి శ్రీనివాస్ అప్పారావు అనే పేరు మీద అక్కడ బోర్డులు వచ్చేసాయట. యాక్చువల్గా ఈ స్థలం, ఈ వివాదం అనేది ఈరోజు కాదు, 60 ఏళ్ళ కిందట. ఈ బోయపాటి అనే వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి, ఆ బోయపాటి శ్రీనివాస్ అప్పారావు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు 60 ఏళ్ళ కిందట ఇప్పుడు ఉన్నటువంటి కాలేజీ సొసైటీ వాళ్ళ స్థలం కొన్నారట. అది కొన్న 6 ఏళ్ళకే ఈ అమ్మిన వాళ్ళు లేదు, అది స్థలం మాకు, మా సంతకాలు పెట్టించుకోలేదు అమ్మిన వాళ్ళు అని, మాకు అందులో భాగం వస్తుందని చెప్పి ఏదో హైకోర్టుకి వెళ్ళారట. 60 ఏళ్ళ కిందట ఇది కొన్న 6 ఏళ్ళకే. అప్పుడు హైకోర్టు మీకేం సంబంధం లేదు, కొన్నోళ్ళకే అది ఆ ట్రస్ట్కి, ఆ సొసైటీకి వెళ్తుంది అని చెప్పారు ఇప్పుడున్న వాళ్ళకి. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు విచారణ జరుగుతుందంటే ఇది 50 ఏళ్ళైంది. మధ్యలో ఆలపాటి రాజా ఎప్పుడో 10-15 ఏళ్ళ కింద దీంట్లోకి ఎంటర్ అయ్యి, నేను కానీ ఇందులో సభ్యుడు కానీ సొసైటీ సభ్యుడిని అది ఇది అని చెప్పి ఆయన హల్చల్ చేయడం మొదలెట్టారట. ఆయనకి ఏం సంబంధం లేదు సొసైటీకి అని చెప్పి కలెక్టర్ నివేదిక ఇచ్చారట. హైకోర్టు తీర్పు ఇచ్చిందట. అయినా కూడా 2014 నుంచి ఆయన దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట. అప్పుడు విజయవంతం అవ్వలే. ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు, ఏకంగా కిడ్నాప్ చేసిరి. పోలీసులు ఎవరిని అడిగింది లేదు. ప్రొక్లైనర్లు తీసుకొని కూల్చి పడేసారు కాలేజే. అరే, ఈ వ్యవస్థలు ఎంత అద్భుతమైనవి. కిడ్నాప్ చేసినారన్నా ఏమనలేదయా. ఇప్పుడు ప్రొక్లైనర్లు తీసుకొని కూల్చేసి ఎవరో గుర్తుదేని వ్యక్తులు కూల్చేశారట. ఒక కాలేజీని గుర్తుదేని వ్యక్తులు కూల్చేశారా? అవ్వా, రాష్ట్రంలో వ్యవస్థలు చూడండి. పోలీసులు వావ్, అరే ఒక బిగ్ వావ్. ఏం జరుగుతుందా రాష్ట్రంలో నిజంగా?